అభాగ్యుల ఆకలి తీర్చి వారి జీవితాలలో ఆనందం పంచుతున్న సేవామూర్తులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క మరొక రూపం. పుణ్యలింగేశ్వరుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రం ఎందరో భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర స్థలంగా మారింది. స్వామిని దర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం లభిస్తుందని ఎందరో భక్తుల నమ్మకం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుందంటే అది మీ ఔదార్యం వల్లనే. మీ సహకారం అనాథులకు కేవలం ఆహారం మాత్రమే కాకుండా వారి ప్రాణానికి జీవాన్ని అందిస్తుంది. మీ సాయంతోనే ఈ ఆశ్రమం అనాథులకు స్వర్గం లాంటి ప్రదేశంగా మారింది. సేవామూర్తులు అందిస్తున్న విరాళాలతోనే ఈ నిర్భాగ్యులకు మంచి రుచికరమైన పౌష్టికమైన ఆహారాన్ని వంటశాలలో తయారు చేసి సేవాభావంతో 3 పూటలా పెడుతున్నాము. భక్తి మార్గంలో తరించి అభాగ్యులను ఆదుకునేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఘట్కేసర్ నుండి వచ్చిన వై వెంకటేశ్వరరావు గారు, పరాందాస్ గారు శివయ్య సేవలో పాల్గొన్నారు. అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. ఓమఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యః మస్తయస్తు రుద్రః రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్మృతిః. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దుర్గాదేవ్యాయ నమః, అగ్నయ నమః, పృథివ్యాయ నమః, ఆద్యాయ నమః, వాయవే నమః, పుష్ట ప్రజాపతయే ఇదం నమః. శివాలయ పనుల్లో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న సేవల కోసం తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా వై వెంకటేశ్వరరావు గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, వారి జీవనాధారం నిమిత్తం సాయం చేసి శివాశీస్సులు పొందారు. భక్తి సేవా మార్గాలలో తరించిన ఈ సేవామూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.